వెల్కమ్ టు ఫినైకల్ ట్యూషన్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో కెమిస్ట్రీ గురించి ఒక పరిచయం చేయబడుతుంది. ఇంట్రడక్షన్. వాట్ ఈస్ కెమిస్ట్రీ? కెమిస్ట్రీ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్. కెమిస్ట్రీ అనేటువంటిది సైన్స్ కి బ్రాంచ్ లాగా ఉంటుంది. కెమిస్ట్రీ డీల్స్ విత్ ది ప్రాపర్టీస్, కాంపోజిషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ సబ్స్టెన్సెస్, ద ట్రాన్స్ఫర్మేషన్స్ దే అండర్గో అండ్ ద ఎనర్జీ దట్ ఈస్ రిలీజ్డ్ ఆర్ అబ్జార్బ్డ్ డ్యూరింగ్ దీస్ ప్రాసెసెస్ ఈస్ కాల్డ్ యాజ్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ అనేటువంటిది ప్రాపర్టీస్ ను డీల్ చేస్తుంది. ప్రాపర్టీస్ అనగా ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేటువంటివి ఉన్నాయి. మిల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, డెన్సిటీ, కలర్, లెంత్ ఇటువంటి వాటిని మ్యాటర్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అని చెబుతాము. కెమికల్ ప్రాపర్టీస్ అంటే రియాక్షన్స్. కెమికల్ రియాక్షన్స్ ని డీల్ చేయడాన్ని కెమికల్ ప్రాపర్టీస్ అని చెబుతాము. వీటిలో అసిడిటీ, ఫ్లేమబిలిటీ అనేటువంటివి కెమికల్ ప్రాపర్టీస్ కేటగిరీ కిందకి వస్తాయి. ఇలా ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ను డీల్ చేయడాన్ని కెమిస్ట్రీ అని చెబుతాము. కాంపోజిషన్. స్టీల్ అనే మెటీరియల్ తీసుకుంటే ఐరన్ ప్లస్ కార్బన్ కాంపోజిషన్ తో స్టీల్ అనేది ఫామ్ అవుతుంది. దీని వన్ టైప్ ఆఫ్ అల్లాయ్ అని చెబుతాము. దిస్ ఈస్ ద కాంపోజిషన్. కెమిస్ట్రీ అనేటువంటిది కాంపోజిషన్ ను డీల్ చేస్తుంది. కెమిస్ట్రీ డీల్స్ విత్ ది స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ కి వాటర్ తీసుకున్నాం అనుకోండి. వాటర్ స్ట్రక్చర్ బెంట్ స్ట్రక్చర్ లో ఉంటుంది. CH4 మీథేన్ టెట్రాహెడ్రల్ జామెట్రీ ఉంటుంది. సో దిస్ ఇస్ ద CH4 టెట్రాహెడ్రల్ జామెట్రీ, వాటర్ బెంట్ స్ట్రక్చర్. కెమిస్ట్రీ అనేటువంటి సబ్స్టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ ని డీల్ చేస్తుంది. ఆటమ్, మాలిక్యూల్, ఎలిమెంట్, కాంపౌండ్స్. ఆటమ్ అంటే హైడ్రోజన్ ని ఆటమ్ అని చెబుతాం. ఎలిమెంట్స్ అంటే హైడ్రోజన్ సింగిల్ యూనిట్ ని ఆటమ్ అని చెబుతాం. ఓన్లీ వన్ టైప్ ఆఫ్ పార్టికల్స్ ఉంటే ఎలిమెంట్స్ అంటాం. కంబైన్డ్ సేమ్ ఆటమ్స్ గెట్ మాలిక్యూల్ అని చెప్తాం. H2 ని మాలిక్యూల్ అని చెప్తాం. కంబైన్డ్ డిఫరెంట్ ఆటమ్స్ HCl కాంపౌండ్ అని చెప్తాము. ఇటువంటి వాటిని డీల్ చేస్తుంది కెమిస్ట్రీ. ట్రాన్స్ఫర్మేషన్స్ అనగా సాలిడ్ ని హీట్ చేస్తే లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్ ని హీట్ చేస్తే గ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది. హీట్ అనేటువంటిది అబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే చూడండి, హీట్ అప్లై చేసినప్పుడు సాలిడ్ కి ఈ సాలిడ్ మెటీరియల్ హీట్ అనేటువంటి దాన్ని అబ్జార్ప్షన్ చేసుకొని సాలిడ్ లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. గ్యాస్ స్టేట్ ని కూల్ చేస్తే అంటే ప్రెషర్ అప్లై చేస్తే ఈ కండిషన్ లో హీట్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. అగైన్ ప్రెషర్ అప్లై చేస్తే లిక్విడ్ సాలిడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఇలా ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని కెమిస్ట్రీ డీల్ చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కెమిస్ట్రీ. అనదర్ సింపుల్ డెఫినేషన్, కెమిస్ట్రీ ఈజ్ ద సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ మ్యాటర్ అని చెబుతారు. సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ మ్యాటర్. సో మ్యాటర్ గురించి స్టడీ చేయడాన్ని కెమిస్ట్రీ అని చెబుతాము. సో వాట్ ఈజ్ మ్యాటర్? ఎనీథింగ్ which has mass and occupies space is called as matter. ఏదైనా సరే మాస్ ను కలిగి ఉండి స్పేస్ ను ఆక్యుపై చేయగలిగితే దానిని మ్యాటర్ అని చెబుతాము. ఆక్యుపై స్పేస్ ఉండాలి, మాస్ అనేటువంటిది కలిగి ఉండాలి. యూనివర్స్ లో మనకు ఫిజికల్ అపీరియన్స్ తో ఉన్నటువంటి ప్లానెట్స్ దగ్గర నుంచి మన వరకు అంటే పీపుల్స్ వరకు ఏదైనా ఫిజికల్ అపీరియన్స్ తో ఉంటే దాన్ని మ్యాటర్ గా కన్సిడర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ కి యూనివర్స్ లో సోలార్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఎర్త్ ను తీసుకుంటే ఎర్త్ మాస్ వచ్చేసి 5.97 into 10^24 kg మాస్ ఉంటుంది. స్పేస్ వచ్చేసి 51,72,000 స్క్వేర్ కిలోమీటర్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. సో ఎర్త్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాటర్. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ ఈస్ కెమిస్ట్రీ అండ్ వాట్ ఈస్ మ్యాటర్. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative.